ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ లెంట్లోని 5వ దినపు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. లెంట్ అనగా పశ్చాత్తాపపడటం. శిలువ శ్రమానుభవాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు పడిన శిలువ యాతనను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని పశ్చాత్తాపపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఈ 40 దినాలు గడపటం. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వేద లేఖన భాగాన్ని చూస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ తృణీకరింపబడిన సేవకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో తృణీకారం అనేటువంటిది గొప్ప పాపముగా మనము చూడవచ్చు. తృణీకారం అనేటువంటిది గొప్ప అవమానంగా మనం చూడవచ్చు. ఎవరి ద్వారా ఆయన తృణీకరించబడ్డాడంటే తన స్వకీయుల చేత ఆయన తృణీకరించబడ్డాడు. ఈ లోకము చేత ఆయన తృణీకరించబడ్డాడు. పిల్లరా, మనము గనక ఆలోచన చేస్తే దైవ కుమారుడు దేవుని దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ద్వారా అనేకమైన అద్భుత క్రియలు చూసినటువంటి జనాంగము చివరికి అంటూ ఉన్నారు కదా, ఆయనను తృణీకరించి ఈయనను సిలువ వేయమని కేకలు వేశారు. నేడు మనము కూడా అనేకుల చేత తృణీకరించబడతా ఉండవచ్చు. నీ కుటుంబీకులు తృణీకరించిన, బంధువులు తృణీకరించిన, నీ అనుకున్న వారు తృణీకరించిన, కానీ దేవుడు మాత్రం మనల్ని తృణీకరించినటువంటి వాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టినటువంటి వాడు కనుక ఆయన మనల్ని విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. కనుక మన కొరకు ఆయన తన జనుల చేతను ఈ లోకము చేతను తృణీకరించబడ్డాడు. తృణీకరించబడినటువంటి ఆయన మన కొరకు శిలువ యాగము నుండి నిన్ను నన్ను ఆయనలో ఏకం చేయటానికి ఆ శిలువ మీద ఆయన మరణించి తిరిగి మృత్యుంజయుడై లేచినటువంటి వాడిగా ఉన్నాడు.